హాయ్ అండి. వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్. ఈరోజు నేను స్పెషల్‌గా మటన్ దమ్ బిర్యానీ చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకునే విధంగా చేసి చూపిస్తాను. ఈ విధంగా చేసుకుంటే మీరు ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బావుంటుంది. మంచిగా వస్తుందనమాట దమ్ బిర్యానీ. ముందుగా నా ఛానల్‌ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ముందుగా ప్రాసెస్ చూద్దాము. దీనికోసం ముందుగా బాస్మతి రైస్‌ని క్లీన్ చేసుకోవాలండి. నేను 3/4 కేజీ రైస్ తీసుకున్నాను. 3/4 కేజీ మటన్‌కి 3/4 కేజీ రైస్ తీసుకొని నీట్‌గా కడిగి క్లీన్ చేసి పెట్టుకోవాలి. రైస్‌ని ఒక 1 అవర్ పాటు నానబెట్టి పెట్టుకోవాలి. మటన్ కూడా 3/4 కేజీ వరకు తీసుకున్నాను. మనం 3/4 కేజీ రైస్ తీసుకున్నాం కదా! అలాగే 3/4 కేజీ వరకు మటన్ తీసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు ఫ్రెష్‌గా నూరుకున్నది వేసుకోవాలండి. అలాగే దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలి కొంచెము. ఆయిల్ వేసుకొని ఇదంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోండి. ఇలా కలిపేటప్పుడే దీంట్లోకి సాల్ట్, అదేవిధంగా కొంచెం గరం మసాలా అండి. ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్టు, ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు. ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని దీంట్లోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా! ఈ మటన్‌ని పెట్టుకోవాలండి. మొత్తం మటన్‌ని ఇందులో వేసేసుకొని ఇది వేడవుతుండగా వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. ఇది కలుపుతూ ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఇలా ఉడికించుకోవాలన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల మటన్ అనేది నీచు వాసన లేకుండా మంచిగా టేస్టీగా వస్తుందన్నమాట. బిర్యానీ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందండి. నీచు వాసన అనేది అస్సలు ఉండదన్నమాట. ఈ మటన్ నుంచి ఇలా చేసుకుంటే చాలా బావుంటుంది. ఈ విధంగా మటన్‌లో ఉన్న వాటర్ అంతా పొయ్యే వరకు ఇలా మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. ఈ విధంగా ఉడికిన తర్వాత ఈ వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మళ్ళీ మనం ఒక పావు లీటర్ వరకు వాటర్ వేసుకోవాలండి ఇందులోకి. ఎందుకంటే మనం మళ్ళీ ఇప్పుడు దీన్ని మనం విజిల్ పెట్టి ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి పావు లీటర్ వరకు వాటర్ వేసుకొని ఇప్పుడు దీనిపై మూత పెట్టేసుకొని విజిల్ పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. మరీ ఎక్కువ పెట్టొద్దు. మటన్ మనం మొత్తం ఉడకొద్దనమాట. ఒక 70-80% వరకే ఉడకాలన్నమాట మటను. అలా ఉడికితేనే మనం మళ్ళీ బిర్యానీ చేసుకోవడానికి మంచిగా ఉంటుందండి. ఇప్పుడే మొత్తము ఉడకొద్దండి మటను. ఒక 80% వరకు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా ఒక 3 విజిల్స్ వచ్చి గ్యాస్ అంతా పోయిన తర్వాత దీన్ని మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి. ఉడికినట్టు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. మరీ ముదురు మటన్ అయితే ఇంకో విజిల్ అయితే పెట్టేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చీలండి. ఒక 3 పచ్చిమిర్చీలను చీల్చి ఈ విధంగా వేసుకోవాలి. అలాగే దీంట్లోకి కారం అండి. మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్స్ వరకు వేస్తున్నాను. అలాగే దీంట్లోకి కొంచెం సాల్ట్, ఇందాక నేను సాల్ట్ వేసాను కదా! చివర్లో చూసి వేసుకుంటానండి. అందుకే కొంచెం వేసాను. ఇప్పుడు దీంట్లోకి ఇలాచీ, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు వేస్తున్నాను. అలాగే కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి ధనియాల పొడండి. ఒక స్పూను గరం మసాలా వేసాం కదా! ఇప్పుడు దీంట్లోకి ధనియాల పొడి ఒక 2 స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. అలాగే దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే దీంట్లోకి పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. ఇవన్నీ మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రెష్‌గా చేసుకొని వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఆ ఆయిలే మనం దీంట్లోకి యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు దీంట్లోకి పెరుగండి. ఒక కప్పు వరకు పెరుగు కూడా వేసుకోవాలి. అలాగే దీంట్లోకి నిమ్మకాయ అండి. ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది. దీనికైతే ఈ విధంగా ఒక నిమ్మకాయని ముక్కలుగా చేసి రసం తీసి వేసుకోవాలి. చివరిగా మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్ ఉంది కదండీ! ఆ ఆయిల్ వేసుకోవాలి. టేస్ట్ బావుంటుందన్నమాట ఆయిల్ వేసుకుంటే. నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేసేటప్పుడే ఆయిల్‌లోకి నెయ్యి వేసి నెయ్యి కూడా కలుపుకొని ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తాను. ఆ విధంగా చేసుకుంటే చాలా బావుంటుంది. మసాలాలంతా మంచిగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసి పెట్టేసుకోవాలి. మనం దేంట్లో అయితే అంటే ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలండి. ఇలా వేసుకొని అంతా ఈవెన్‌గా మంచిగా స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి. మనము దీనికోసం రైస్ వండుకోవాలి కదండీ! దీంట్లోనే మనం రైస్ చేసుకోవాలి ఈ గిన్నెలో. దాంట్లోకి ఎక్కువ వాటర్ తీసుకోవాలి. మనం రైస్ వండుకునే గిన్నె అండి ఇది. దీంట్లోకి మనము ఎక్కువ మోతాదులో వాటర్ తీసుకొని దీంట్లోకి పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అలాగే బిర్యానీ మసాలాలు ఉంటాయి కదండీ! ఈ చూపిస్తున్న బిర్యానీ మసాలాలన్నిటిని వేసుకోవాలి. ఇలాచీ, దాల్చిన చెక్క, షాజీరా అవన్నీ ఉంటాయి కదండీ! వాటన్నిటిని బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా! అవన్నీ వేసేసుకోవాలి.
ఇవన్నీ దీంట్లో అంటే ఇవి మసిలేటప్పుడే దీంట్లోకి సాల్ట్ కూడా అండి వేసుకోవాలి. ఈ సాల్టు ఎక్కువ వేసుకోవాలండి. సముద్రపు ఉప్పులాగా అంటే ఉప్పు తగిలే విధంగా ఉండాలి. అలా అయితేనే రైస్ కొంచెం పడుతుందనమాట. అలాగే రైస్ పొడి పొడిగా రావాలంటే దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ కూడా వేసుకొని బాగా మసలాలండి. వాటర్ అనేది బాగా మసలాలి. ఈ విధంగా మసిలిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ ఉంది కదా, బాస్మతి రైస్, అది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిపేసుకోవాలి రైసు. ఇలా కలుపుకొని ఇలాగనే ఉడికించుకోవాలండి. రైస్ మాత్రం ఒక 50% వరకు, ఒక హాఫ్ వరకు ఉడికే వరకు ఉడికించుకోవాలి ఫస్టు. మొత్తము ఇప్పుడే ఉడకొద్దండి రైసు. ఒక హాఫ్ వరకు ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికిన ఒక హాఫ్ వరకు ఉడికిన తర్వాత దీన్ని వాటర్ అంతా ఇలా తీసేసుకొని ఇలా గరిటెతో తీసేసుకోవాలి. వాటర్ అంతా పోయే విధంగా చూసుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీగా పెట్టుకున్న గిన్నె మటన్ ఉంది కదండీ, దీనిపైన ఒక లేయర్‌లా వేసుకోవాలన్నమాట ఫస్టు. ఇలా వేసేసుకోవాలి. ఎందుకంటే మనం కింద మటన్ కూడా మనము పూర్తిగా ఉడికించలేదు కదండీ. ఒక 80% వరకే అయింది కదా. ఇప్పుడు మిగతాది ఈ దమ్‌లో అయితుందన్నమాట. ఈ రైస్ కూడా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మనం రైస్ కూడా 50% వరకే ఉడికించాము. ఇప్పుడు దీంట్లోకి రైస్ వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం షాజీరా వేసుకోవాలి. అలాగే దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈలోగా మిగతా రైస్ అనేది ఉడుకుతుందండి. ఇప్పుడు అంటే ఒక 2 మినిట్స్ అండి. ఓన్లీ ఒక 2 మినిట్స్ ఆగితే సరిపోతుంది. ఇప్పుడు ఈలోగా మిగతా రైస్ ఒక 70% వరకు ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఇంకొక లేయర్‌లా వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కూడా అదే విధంగా షాజీరా, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మిగతా రైస్ అనేది ఒక 90% ఉడికిపోతుంది కదండీ. అప్పుడు అంటే ఒక 2 మినిట్స్ ఆగితే ఇది కూడా 90% ఉడికిపోతుంది. ఇప్పుడు మొత్తం ఉన్న రైస్ మొత్తం వేసేసుకోవాలండి. మనం అట్లా 3 లేయర్స్‌లా వేసేసుకోవాలన్నమాట. ఒకటేసారి వేసుకోవద్దు రైసు. ఇది కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి కూడా కొంచెం షాజీరా, కొంచెం గరం మసాలా అనేది వేసేసుకోవాలి. అలాగే నెయ్యిని వేడి చేసి పెట్టుకున్నాను. ఈ నెయ్యిని కూడా మనము వేసుకోవాలండి పైన. ఈ విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకోవాలి. చివరగా నిమ్మరసం పిండుకోవాలి దీంట్లోకి. ఇప్పుడు దీనిపై మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్‌లోనే ఒక 5 మినిట్స్ పాటు గిన్నెను కదిలించుకుంటూ ఉడికించుకోవాలండి. 5 మినిట్స్ ఇలా ఒక 5 మినిట్స్ పాటు గిన్నెను కదిలించుకుంటూ ఉడికించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనము హై ఫ్లేమ్‌లో చేస్తున్నాం కాబట్టి ఇలా గిన్నెను కదిలిస్తూ అన్ని వైపులా మంట అనేది అందే విధంగా ఇలా కదిలిస్తూ ఉండాలన్నమాట. ఇలా ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ మనము ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టుకొని దీనిపై చిన్న ప్లేటు ఇది ఉంటుంది కదండీ, ఈ ప్లేట్ పెట్టేసుకోవాలి. లేదంటే మనం రొట్టెల పెనమైనా పెట్టేసుకోవచ్చు. పెట్టేసుకొని మళ్ళీ ఈ విధంగా గిన్నెను అరేంజ్ చేసుకొని సిమ్‌లో పెట్టి దీనిపైన బరువు పెట్టుకోవాలండి. ఈ విధంగా బరువు పెట్టాలి ఆవిరి పోకుండా. ఒక 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఒక 15 మినిట్స్ పాటు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనము మళ్ళా ఒక 15 మినిట్స్ అలానే వదిలేయాలండి. వెంటనే మూత అనేది ఓపెన్ చేయొద్దు. ఇలా 15 మినిట్స్ పాటు మనం సిమ్‌లో పెట్టుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ వదిలేసిన తర్వాత మీకు తీసి చూపిస్తున్నానండి. పొడి పొడిగా వచ్చింది రైస్ అయితే, చాలా బాగా వచ్చింది కదా. అదేవిధంగా మటన్ పీసెస్ కూడా మంచిగా సాఫ్ట్‌గా వచ్చాయండి. చాలా బాగా వచ్చింది. బిర్యానీ అయితే చాలా బాగుందండి. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది మటన్ బిర్యానీ అయితే. మీరు ఈ విధంగా సింపుల్‌గానే చేసుకోవచ్చండి. మనం మటన్ బిర్యానీ చేసుకున్నప్పుడు సరిగా వస్తుందో రాదో అని అనిపిస్తుంది. చికెన్ బిర్యానీ లాగా వస్తుందో రాదో అనిపిస్తుంది. కానీ ఈ విధంగా చేసుకుంటే చాలా సాఫ్ట్‌గా ఉంటుందండి. పీసెస్ చూసారు కదా ఎంత బాగా ఉడికాయో. చాలా మంచిగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ విధంగా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయత్రీస్ కిచెన్.